అన్న నమస్తేనా. నమస్తే సార్. ఏం పేరు అన్న పేరు? నా పేరు వెంకటేష్. ఓకే, ఏం పని చేస్తుంటున్నా? ఇక్కడ అమలీ వర్క్ చేస్తాం ఇక్కడ. అంటే మీరే వర్క్ చేస్తారా, చేపిస్తారా? లేదు, మేము చేస్తాం. మేము అమలీ కార్మికులు. ఓకే, డైలీ ఉంటుందా వర్క్ ఉంటుందన్న? ఏదో ఒక రోజు ఉంటుంది, ఒక రోజు లేకుంటుంది. మా ఓకే, సీజన్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో రాష్ట్రంలో మార్పు రావాలి అందరూ కొట్లాడితే మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ దిశగా మార్పు వచ్చినట్టు ఏమైనా కనిపిస్తూ ఉందా? బతుకులలో ఏమైనా మార్పులు ఏమైనా కనిపిస్తా ఉందా? మాకైతే మార్పు ఏం లేదు. మేము చేసే పని మేము చేస్తున్నాం, కానీ మాకైతే ఇంతవరకు మార్పు అనేది ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సేమ్ అదే బతుకులు, ఇప్పుడు కూడా సేమ్ అదేనా? సేమ్ అంతే ఉన్నది. ఓకే, కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు ఒకటి మనకు మంచిగా ఉండే, కొద్దిగా అంత ఇంతనో కొద్దిగా అభివృద్ధి అది ఇది నడిచింది. ఇక ఇప్పుడైతే ఇది 4 నెలలు అవుతున్నది, ఇంతవరకు ఏం మార్పు మాకైతే ఏం లేదు. ఈయన ఏమంటుండంటే ఆయన పెట్టిన ఇబ్బందే ఇంకా ఇబ్బంది పడతా ఉన్నాం అంటా ఉండు కదా. ఇక అంటున్నాను, అది ఇక వాళ్ళకే మనకి మన ప్రజలు మార్పు అనేది అంటే మార్పు మనము చూస్తాం, కానీ అవి అన్నీ మనం ఆలోచన చేయము కదా. 4 నెలలు అవుతున్నాయి, ఇంతవరకు మాకైతే ఇంతవరకు ఏం మార్పు అయితే మా దగ్గర ఏం కనిపించట్లేదు ఇప్పటి ప్రస్తుతానికి. ఈయన 6 గ్యారెంటీలు అన్నాడు, 100 రోజుల లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. ఏమనుకుంటారు పబ్లిక్ ఈ 6 గ్యారెంటీల పైన? అదైతే ఇక 6 గ్యారెంటీలు ఏం లేదు. ఇంతవరకు గ్యాస్ చేస్తాను, గ్యాస్లో లేదు, ఫ్రీ గ్యాస్ చేస్తున్నాడు. కరెంటు అన్నాడు, కరెంటు కూడా ఇంతవరకు ఇంకా మాకేం ఇక్కడ అమలు కాలేదు. ఇక రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఇంకా ఏదో ఒక 3 ఎకరాల వరకు మాత్రమే వేసిండ్రు, ఇంతవరకు వాళ్ళకు వేయలేడు. ప్రస్తుతానికైతే ఇవే ఏం ఇంతవరకు అయితే ఏం గ్యారంటీలు అయితే అమలు అయితే ఏం కాదు ప్రస్తుతానికి. మనోహర్ రెడ్డి వస్తాడు, అప్పుడు వచ్చిపోతుండా ఏమో నాకు. మేము ఎలక్షన్ ముంగల మేము అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. గెలిచిన తర్వాతనే ఆయన ముఖం చూసినాం మేము. ఓకే, మీరంతా కాంగ్రెస్ పార్టీ కోటేషన్ లేనా అసెంబ్లీ ఎలక్షన్లో? మేమైతే వేయలేము, బీఆర్ఎస్కి వేసినాం. బీఆర్ఎస్కి వేసిరా? ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 బలమైన అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, 3 ప్రధాన పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి ఎవరికి అనుకుంటారు ఓటు? మేము బీజేపీకి వేయాలనుకున్నాం. ఎందుకు బీజేపీకి? ఎందుకన్నా? దేశానికి మా ఓటు అది ఒకటి, దేశానికి వేయాలనుకున్నాం. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి ఓటు. బీజేపీ కంపల్సరీ మా ఓటు దేశానికి వేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? స్టేట్లో మేము ఉన్నాము, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఇంకా తెలంగాణ కాస్త ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని వాళ్ళు అంటా ఉన్నారు. అది 100 ఏళ్ళు పాలించింది, ఇంతవరకు అది ఎవరో వాళ్ళు ఎంటున్న వాళ్ళే ఇది చేసుకున్నారని చెప్తే పేదవానికి ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు నాకు తెలిసినప్పటి నుంచి. మాకు సెంట్రల్లో బీజేపీ ఉంటే బాగుంటుంది. ఓకే, సో కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి ఏం చెప్తారన్నా? అంటే ఇప్పుడు సరే సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచన బాగానే ఉంది, కానీ ఓటు మాత్రం ఇక్కడ మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి కోటేయాలి కదా. సరే సార్, ఆయన ఎలాంటి వాడు వ్యక్తిగతంగా? చాలా మంచోడు అన్న, చాలా మంచోడు. ఓకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఏందన్నా? పార్టీ మారినట్టు అధికార పార్టీ వేయండి, వాళ్ళు ఏ అధికారం ఉంటే అధికారం వాళ్ళ ఆస్తులు కాపాడుకునే వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఓకే, సో మీరంతా కూడా బీసీలే కావచ్చు. కేసీఆర్ బీసీని రంగంలోకి దింపిండు, కాసాని జ్ఞానేశ్వర్. సో గతంలో ఎప్పుడైనా నేను చూసిరా బీసీ కోణంలో ఆలోచించి ఆయన ఓటేసే అవకాశం? మేము ఆయన ఎప్పుడు చూడలేము కూడా, అంతే మనకేం ఎప్పుడు చూడలేము. మీ ఆలోచన సెంట్రల్లో బీజేపీ ఉండాలని ఆలోచన? ఉండాలి, బీజేపీకి వస్తుంది కంపల్సరీ. థ్యాంక్ యూ.